భాగవతంలో పారిజాత అపహరణం ఘట్టం ఉంది కానీ శ్రీకృష్ణ తులాభారం అనేది ఎక్కడా కనిపించదు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి నంది తిమ్మన పారిజాతాపహరణంను అద్భుతంగా అందించారు. దాని ఆధారంగా చేసుకుని పలు గాథలు అల్లుకుపోయి చివరకు శ్రీకృష్ణ తులాభారం పుట్టింది. దీనిని ముత్తరాజు సుబ్బారావు నాటకంగా మలచారు. ఆ నాటకంలో పద్యాలను ఆయనే రాయగా కొన్ని పాటలను చందాల కేశవదాసు రాశారు. మన తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదకు ఈ కేశవదాసు గీత రచయిత. సత్యభామలోని అహంకార ధోరణిని తగ్గించి ఆమె ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి నారదుడితో కలిసి శ్రీకృష్ణుడు ఆడిన నాటకమే శ్రీకృష్ణ తులాభార ఇతివృత్తం. ఈ కథను తొలిసారిగా 1935లో సినిమాగా తీశారు. ఇందులో శ్రీకృష్ణుడిగా ఎస్ జయసింగ్, సత్యభామగా ఋష్యేంద్రమణి నటించారు. ఆనాటి రంగస్థల ప్రముఖుల్లో ఒకరైన ఋష్యేంద్రమణికి 9 దశాబ్దాల క్రితమే, అంటే ఆ రోజుల్లోనే 1000 రూపాయలు చెల్లించి ఈ సినిమాలో వేషం చేయించారు. అలాగే నారదుడి పాత్ర పోషించిన కపిలవాయి రామనాథ శాస్త్రికి ఎక్కువ పారితోషికం చెల్లించారు. ఆయన మరీ బక్కగా ఉండడంతో ఎముకలు కనిపించకుండా లాల్చీ తొడిగించారు. తదనంతర కాలంలో గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కాంచనమాల ఈ సినిమాలో సత్యభామ చెలికత్తె మిత్రవిందగా నటించారు. హాస్యనట చక్రవర్తి రేలంకి కూడా ఇదే తొలి సినిమా. ఆయనకు 75 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. ముఖర్జీ, రాజారాం సంయుక్తంగా దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రం 1935 ఏప్రిల్ 12న విడుదలయ్యింది. 20 ఏళ్ల అనంతరం మళ్ళీ 1955లో శ్రీకృష్ణ తులాభారం చిత్రం రూపుదిద్దుకుంది. నటి కన్నాంబ సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజరాజేశ్వరి ఫిల్మ్స్లో అసోసియేట్ డైరెక్టర్గా సిఎస్ రావు చేరారు. ఆ సంస్థ అధినేతలు కడారు నాగభూషణం కన్నాంబ అభిమానానికి పాత్రుడై వారి దత్తపుత్రిక రాజేశ్వరిని వివాహం చేసుకున్నారు. అత్తమామల ఆశీస్సులతో దర్శకుడైన సిఎస్ రావు తీసిన తొలి సినిమా శ్రీకృష్ణ తులాభారం. ఈలపాట రఘురామయ్యగా, అభినవ కృష్ణుడిగా ఆ రోజుల్లో పేరొందిన కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించారు. సత్యభామగా ఎస్ వరలక్ష్మి, రుక్మిణిగా జూనియర్ శ్రీరంజని, నారదుడిగా సూరిబాబు నటించారు. వసంతకుడిగా రేలంగి, ఇంద్రుడిగా సిహెచ్ నారాయణరావు నటించారు. 1955 డిసెంబర్ 3న విడుదలైన శ్రీకృష్ణ తులాభారం చిత్రం హిట్ అయింది. 1956 మార్చి 17న విజయవాడలోని వినోద టాకీస్లో ఈ చిత్ర శతదినోత్సవం జరిగింది. 1955లో శ్రీకృష్ణ తులాభారం చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సత్యభామ పేరుతో అక్కినేని అంజలి జంటగా ఒక సినిమా తీయనున్నట్లు దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు ప్రకటించారు. ఏ కారణాల వల్ల ఆ సినిమా ప్రారంభం కాలేదు. అలాగే అదే సమయంలో భరణి సంస్థ కూడా శ్రీకృష్ణ తులాభారం చిత్రం తీయనున్నట్లు ప్రకటించింది. అందులో సత్యభామ వేషాన్ని భానుమతి వేయాలని అనుకున్నారు. అయితే రావూరి సత్యనారాయణ రాసిన స్క్రిప్ట్ చదివాక అందులో నారదుడి వేషం వేయాలని భానుమతి ముచ్చటపడ్డారు. ఆవిడ గెటప్ వేసుకుని మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ప్రారంభం కాలేదు. ఈ కథను ముచ్చటగా 3వసారి తెరకు ఎక్కించారు నిర్మాత డి రామానాయుడు. ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించిన ఆయన ఎన్టీఆర్తోనే తీసిన 2వ సినిమా శ్రీకృష్ణ తులాభారం. ఈ సినిమాను పూర్తి రంగుల్లో తీయాలని మొదట రామానాయుడు ప్లాన్ చేశారు. కానీ ఆ రోజుల్లో కలర్ ముడి ఫిలిం దొరకడం చాలా కష్టం కావడంతో ఆ ఆలోచన మానుకొని బ్లాక్ అండ్ వైట్లోనే నిర్మించారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. మాయాబజార్ నుంచి చూసుకుంటే 10 ఏళ్ల కాలంలో శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్ పోషించడం అది 7వసారి. అలాగే ఎన్టీఆర్ కమలాకర కాంబినేషన్లో వచ్చిన 11వ సినిమా శ్రీకృష్ణ తులాభారం.
ఇలా అనేక ప్రత్యేకతలు కలిగిన శ్రీకృష్ణ తులాభారం చిత్రం 1966 మార్చి 3న వాహిని స్టూడియోలో మొదలైంది. ఎన్టీఆర్పై చిత్రీకరించిన షాటుకు రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా విజయాధినేత నాగిరెడ్డి క్లాప్ ఇచ్చారు. గతంలో వచ్చిన 2 శ్రీకృష్ణ తులాభార చిత్రాల్లో లేని పారిజాతాపహరణం ఇతివృత్తాన్ని ఈ సినిమాలో చేర్చారు. సత్యభామ అహంకారాన్ని విశదీకరించడానికి ఇది బాగా ఉపయోగపడింది. అలాగే ఆంధ్రదేశంలో విశేష ఆదరణ పొందిన ముత్తరాజు సుబ్బారావు నాటకం శ్రీకృష్ణ తులాభారంలోని పద్యాలు పాటలు చాలా వరకు ఈ సినిమాలో ఉపయోగించారు. రాముడు భీముడు చిత్రంలో కథానాయికగా నటించిన జమున సురేష్ సంస్థలో నటించిన 2వ చిత్రం శ్రీకృష్ణ తులాభారం. పెళ్ళయ్యాక ఆవిడ అంగీకరించిన చిత్రాల్లో ఇదొకటి. అంతకుముందు వినాయక చవితిలో జమున సత్యభామగా తొలిసారి నటించినప్పటికీ ఆ పాత్రకు భిన్నంగా ఈ సినిమాలోని సత్యభామ పాత్రను తీర్చిదిద్దారు రచయిత సముద్రాల రాఘవాచార్య. ఆ స్క్రిప్ట్ చదివిన తరువాత సత్యభామ వేషానికి స్థానం నరసింహారావు గారు చాలా ప్రసిద్ధి కదా, ఆయన వేసే నాటకాన్ని ఒక్కసారి చూద్దాం, లేకపోతే ఆయన్ని ఒకసారి పిలిపించి పాత్ర గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పడంతో డి రామానాయుడు స్థానం వారి కోసం ప్రయత్నించారు. కానీ ఆయన దొరకలేదు. చివరికి సముద్రాల రాసిన స్క్రిప్ట్ ఫాలో అవుతూ సత్యభామ పాత్ర కోసం ప్రిపేర్ అయ్యారు జమున. ఆ సమయంలో ఆవిడ మిలన్ హిందీ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్ళారు. తనతో పాటు శ్రీకృష్ణ తులాభారం స్క్రిప్ట్ కూడా తీసుకెళ్లారు. సాయంత్రం షూటింగ్ పూర్తి కాగానే రూమ్కి తిరిగి వచ్చి అద్దం ముందు నిలబడి డైలాగులు చెబుతూ టేప్లో రికార్డు చేసేవారు. సత్యభామ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆవిడ ఎంతో సాధన చేశారు. ముఖ్యంగా మేరజాలగలడా నా యానతి పాటను కూడా ఎన్నోసార్లు అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేశారు జమున. సత్యభామ అంటే జమున, జమున అంటేనే సత్యభామ. నభూతో నా భవిష్యత్ అని ప్రేక్షకులు ఇటు పరిశ్రమ చెప్పుకోవడానికి కారణం ఆ రోజు ఆవిడ చేసిన కృషే. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామగా నటించిన ఋష్యేంద్రమణి ఈ సినిమాలోని ఇంద్రుని తల్లికి అదితిగా నటించారు. 2వ శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామగా అభినయించిన ఎస్ వరలక్ష్మి ఈ చిత్రంలో ఇంద్రుని భార్య శచీదేవిగా నటించడం విశేషం. ఎన్టీఆర్ జమున కాంబినేషన్లో తొలి రోజు షూటింగ్ ఇంద్రలోకం సెట్లో జరిగింది. రాజనాల ఇంద్రుడిగా నటించారు. ఈ సందర్భంగా ఋష్యేంద్రమణి జమునను పిలిచి, అమ్మాయి, స్థానం వారు ఎంతో పాపులర్ చేసిన సత్యభామ వేషం నువ్వు వేస్తున్నావు, చాలా జాగ్రత్తగా చేయాలమ్మా, లేకపోతే విమర్శలు వస్తాయి అని చెప్పారు. అలా సీనియర్స్ సలహాలు పాటిస్తూ సత్యభామ దర్పాన్ని, అహంభావాన్ని, చివరిలో ఏమీ తెలియని అమాయకత్వాన్ని జమున అత్యద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణ పాత్ర ఎన్టీఆర్కు కొట్టిన పిండే అయినా ఇందులో ఆయన ప్రదర్శించిన వైవిధ్యం అందరినీ ఆకట్టుకుంది. 1955లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో రఘురామయ్య పాడిన పాటలు పద్యాలు ఎల్పి రికార్డుల రూపంలో తెలుగు నేలపై విశేష ఆదరణ పొందాయి. ఇటువంటి నేపథ్యంలో నటుడిగా ఎన్టీఆర్కు, గాయకునిగా ఘంటసాలకు శ్రీకృష్ణ తులాభారం చిత్రం ఓ పెద్ద సవాల్గా నిలిచింది. ఇద్దరూ తమదైన ప్రతిభ చాటుకున్నారు. సముద్రాల రచన ఈ చిత్రానికి ఒక స్థాయిని ఏర్పరిచింది. అప్పటికే తెలుగు నేలపై విశేష ఆదరణ పొందిన చందాల కేశవదాసు రాసిన భలే మంచి చౌకబేరం పాటను సినిమా కోసం తీసుకున్నారు. పెండ్యాల సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం శ్రీశ్రీ రాసిన ఓహో మోహన రూప కేళీ కలాప పాట, దాశరథి రాసిన ఓ చెలి కోపమా అంతలో తాపమా పాట, కరుణించవే తులసి మాత పాట ఎంతో పాపులర్ అయ్యాయి. ఓ చెలి కోపమా పాట చిత్రీకరిస్తున్నారు. ఆ పాట చివరిలో కిరీటధారి కృష్ణుడు సత్యభామ కాలు దగ్గర తల వంచే షాట్ ఉంది. ఆ షాట్లోనే కాలు జోడించడంతో కిరీటానికి తగులుతుంది. ఆ తర్వాత నన్ను భవదీయ దాసుని పద్యం వస్తుంది. అందుకే ఆ షాట్ తీయడానికి ముందే
అలా కాలుతో తన్నాల్సి వస్తున్నందుకు ఎన్టీఆర్కు సారీ చెప్పారు జమున. ఆ తరువాత ఆ షాట్లో నటించాక అపరాధం మన్నించమంటూ మనసులోనే శ్రీకృష్ణుడిని వేడుకున్నారామె. ఈ చిత్రంలో అంజలీదేవి రుక్మిణిగా నటించారు. ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ను కౌగలించుకున్నప్పుడు అంజలీదేవి చేతికి ఉన్న పుట్టపర్తి సత్యసాయిబాబా ఉంగరం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి మీరు సినిమా చూసినప్పుడు జాగ్రత్తగా చూస్తే మీకు ఆ ఉంగరం కనిపిస్తుంది. 60 ఏళ్ల క్రితం 1966 ఆగస్టు 25న శ్రీకృష్ణ తులాభారం చిత్రం విడుదలయ్యింది. మంచి విజయం సాధించింది. ఈ సినిమా వచ్చిన సరిగ్గా 16 రోజులకే ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం పిడుగు రాముడు రిలీజ్ అయింది. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయింది. శ్రీకృష్ణ తులాభారం చిత్రం విజయవాడ దుర్గా కళామందిరంలో 112 రోజులు ఆడింది. గుంటూరు నాజ్, రాజమండ్రి అశోక, కాకినాడ కల్పన, నెల్లూరు రంగమహల్ థియేటర్స్లో 100 రోజులు ఆడింది. వెండి వెన్నెల ఛానల్ను ఆదరిస్తున్న తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం. మన ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. 7 ఏళ్లుగా మన ఛానల్లో మీరు చూస్తున్న తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన ఎన్నో విశేషాలను, ఆనాటి అరుదైన ఛాయాచిత్రాలను మీకు అందించగలుగుతున్నామంటే దాని వెనుక ఎన్నో ఏళ్లుగా జరిపిన పరిశోధనతో పాటు ఎంతో వ్యయప్రయాసలు కోర్చి దశాబ్దాలుగా మేము సలిపిన అవిశ్రాంత పోరాటమేనని చెప్పాలి. ఎందుకంటే ఆనాటి పత్రికలు, పుస్తకాలు, వ్యక్తిగత సేకరణల నుండి ఒక్కొక్కటిగా సేకరించడం, వాటిని భద్రపరిచి ఈనాటి తరానికి అందించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్లో మీకు తెలియజేసిన అంశాలు, మీరు చూసిన ఛాయాచిత్రాలు మచ్చుకు మాత్రమే. ఇంకా తెలియజేయవలసిన ఎన్నో అరుదైన విషయాలు, ప్రపంచంలో ఎక్కడా దొరకని చలనచిత్ర రంగానికి సంబంధించిన కొన్ని వేల అరుదైన ఛాయాచిత్రాలు మా వద్ద భద్రపరచబడి ఉన్నాయి. అసలు సినిమా అంటే ఏమిటి, సినిమా గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. సినిమా అంటే 2.5 గంటల పాటు ఏసీ థియేటర్లో చేసే కాలక్షేపం అనుకునే నేటి తరానికి తెలియకపోవచ్చును గాని, సినిమా అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు మారుతున్న కాలాన్ని ఎప్పటికప్పుడు మన కళ్లకు కట్టినట్లు చూపించే దర్పణమే. అన్ని రంగాలను తనలో కలుపుకొని అందరినీ ఒక చోటుకు చేర్చి ఎన్నో కళలను, ఎన్నో సంస్కృతులను, ఎన్నో సాంప్రదాయాలను ఒకే చోట మనకు అందించే సాధనమే సినిమా. నేటి రేపటి తరానికి ఎన్నో విషయాలను తెలియజేసే ఏకైక సాధనమే సినిమా. అంతేకాదు, నాగరికతకు నిర్వచనమే సినిమా. సినిమా అంటే థియేటర్లోనే కాదు, వెదకితే ప్రతి జీవితంలోనూ ఉంటుంది. అటువంటి తెలుగు చలనచిత్ర విశేషాలను అశేష ప్రజలకు తెలియజేస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన వెండి వెన్నెల ఛానలేనని సగర్వంగా తెలియజేస్తున్నాము. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలన్నింటినీ వీక్షించి మాకు ఆర్థిక సహకారాన్ని అందించాలనుకుంటున్న వారికి ఇదే మా స్వాగతం. జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్లో సభ్యులుగా చేరి వెండి వెన్నెల మిత్రులు కాగలరు. ప్రతి క్రొత్త వీడియోను 48 గంటల ముందుగానే వీక్షించగలరు. అందుకు ₹59 చెల్లించవలెను. పాత సినిమాలంటే ఆసక్తి, అభిరుచి కలిగిన వెండి వెన్నెల కుటుంబ సభ్యులకు ప్రతి ఆదివారం ఇంతవరకు వీడియోలలో ఎక్కడా చూపించని 5 అరుదైన ఫోటోలను మరియు వాటి వెనుక ఉన్న కథనాలను తెలియజేస్తూ నెలకి 20 ఫోటోలను, వాటి కథలను ₹239 చెల్లించిన కుటుంబ సభ్యులకు అందించబడును. ఇక ₹479 ప్రత్యేక సభ్యత్వం పొందిన సభ్యులు నెలలో ఒకసారి ఎంతో విషయానుభవం కలిగిన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో మరియు బహుముఖ ప్రతిభావంతులచే నేరుగా ప్రత్యక్ష ప్రశ్నోత్తర సమావేశం ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తూ మీ యొక్క సందేహ నివృత్తి చేయగలము. కనుక స్నేహితులు, శ్రేయోభిలాషులు పైన తెలిపిన మొత్తంలో మీకు అనువైన విభాగాన్ని ఎంచుకుని మన ఛానల్ సభ్యులుగా చేరి మీ హితులను, సన్నిహితులను చేర్చి మాకు సహకరించగలరని ఆశిస్తున్నాము.
సభ్యులుగా చేరాలని ఆసక్తి కలిగిన వారు సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న జాయిన్ బటన్ నొక్కి సభ్యత్వం పొందండి. మరొక్క విషయం, వీక్షించిన అనంతరం మీరు కామెంట్ల ద్వారా అందిస్తున్న అదనపు సమాచారానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ను వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే సభ్యులుగా చేరాలని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఇన్నాళ్ళు ఇటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకపోయినా మాతో నిలబడిన మా 15 మంది తొలి సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరే మాకు స్ఫూర్తి ప్రదాతలు. సినీ స్వర్ణయుగ కథానాయకులైన నాటి మేటి నటులైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులకు, నటభూషణ శోభన్ బాబు గారి అభిమానులకు, నటశేఖర కృష్ణ గారి అభిమానులకు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి అభిమానులకు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ గార్ల అభిమానులకు, మన ఛానల్ అభివృద్ధికి ముఖ్య కారకులైన తెలుగు చలనచిత్ర అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.